మిత్రులారా, మీరెప్పుడైనా మీ మనసులో ఒక ప్రశ్న వేసుకున్నారా? ఈ చెడు అలవాట్లు అవి చేయడం ఎందుకంత బావుంటుంది? ఉదాహరణకు జంక్ ఫుడ్ తినడం, పానీపూరి, బర్గర్, పిజ్జా, తీపి వంటకాలు. ఆలోచించగానే నోట్లో నీళ్లూరుతాయి కదా. అలాంటి చెడు అలవాట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. రోజంతా మొబైల్ స్క్రోల్ చేయడం, టైంపాస్ చేయడం, అనవసరమైన వీడియోలు చూడటం, చెడు విషయాలు చూడటం లేదా చేయడం, లేదా వివిధ రకాల ఎడిక్షన్స్ ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మనకు తెలుసు ఇవి చెడలవాట్లు మన జీవితంలో ఉండకూడదు. అయినా సరే అవి చాలా సులభంగా మన జీవితంలోకి వచ్చేస్తాయి. మనం దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. అయితే మంచి అలవాట్లు చాలా గొప్పవి మనకు తెలుసు, కానీ మనం వాటిని మన జీవితంలోకి తీసుకురాలేం. ఎందుకు? అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తక రచయిత జేమ్స్ క్లియర్ ఈ పుస్తకంలో దీనికి సమాధానం చాలా అద్భుతంగా, వివరంగా ఇచ్చారు. నేను ఈరోజు మీకు అదే చెప్పబోతున్నాను. నిర్దిష్టంగా చూస్తే 4 లక్షణాలున్నాయి. ఇవి సాధారణంగా చెడు అలవాట్లలో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే అవి మనకు ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అయితే మంచి అలవాట్లలో ఈ 4 లక్షణాలుండవు. అందుకే మనం వాటిని మన జీవితంలోకి తీసుకురాలేం. ఈ పుస్తకంలో పేజ్ నంబర్ 212లో ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం ఇచ్చారు. నేను ఈరోజు మీకు అదే చెప్పబోతున్నాను. ఈ 4 లక్షణాలు ఏమిటంటే: మేక్ ఇట్ ఆబ్వియస్, స్పష్టంగా చేయండి; మేక్ ఇట్ అట్రాక్టివ్, ఆకర్షణీయంగా చేయండి; మేక్ ఇట్ ఈజీ, సులభంగా చేయండి; మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్, సంతృప్తికరంగా చేయండి. మంచి అలవాట్లలో ఈ లక్షణాలను ఎలా జోడించాలో, చెడు అలవాట్లకు వీటిని ఎలా రివర్స్ చేయాలో నేను మీకు వివరిస్తాను. అప్పుడు మీ జీవితం నుండి చెడు అలవాట్లు తొలగిపోతాయి, మంచి అలవాట్లు వస్తాయి. ఎందుకంటే మన జీవితం అనేది మనం రెగ్యులర్గా తీసుకునే చర్యల ఫలితం, అంటే మన అలవాట్ల ఫలితం. మంచి అలవాట్లు వస్తే మీ జీవితం ఆరోగ్యం, సంపద, సంబంధాలు లేదా సంతోషం దృష్ట్యా మారిపోతుంది. అందుకే ఈ వీడియో మీ జీవితంలో ఉత్తమ వీడియో కాబోతోంది. అటామిక్ హ్యాబిట్స్ యొక్క ఉత్తమ సారాంశం ఇస్తానని నేను హామీ ఇస్తున్నాను. నేను మీకు ఈ 4 లక్షణాలను ఒక టేబుల్ రూపంలో వివరిస్తాను. మంచి అలవాట్లలో ఈ 4 లక్షణాలను ఎలా జోడించాలో, చెడు అలవాట్లలో వీటిని ఎలా రివర్స్ చేయాలో చెప్తాను. అంతేకాదు, ఈ విషయాలన్నింటినీ మీరు ఒక్క చర్య ద్వారా ఎలా అమలు చేయవచ్చో కూడా చెప్తాను. నేను స్వయంగా అమలు చేస్తున్న ఒక విషయాన్ని మీకు సిఫారసు చేస్తాను. దాని గురించి ముందు తెలుసుకుందాం. మొదటి లక్షణం మేక్ ఇట్ ఆబ్వియస్, స్పష్టంగా చేయండి. చెడు అలవాట్లు ఎందుకు అంత ఆకర్షణీయంగా ఉంటాయంటే అవి చాలా స్పష్టంగా ఉంటాయి. ఉదాహరణకు, భోజనం తర్వాత తీపి తినే అలవాటు. మీరెవరినైనా స్నేహితుణ్ణి లేదా బంధువుని గమనించండి. వారు ఎంత ఎక్కువ తిన్నా, పొట్టం బిగుసుకుపోయినా, పొట్ట నిండిపోయిందా అని అడిగితే హా అని చెప్తారు. కానీ తీపి తింటావా అని అడిగితే అరే, తీపి కోసం ఎప్పుడు పొట్టంలో చోటు ఉంటుంది అని చెప్పి బాగా తింటారు. ఈ చర్య చెడు అలవాటు ఎంత శక్తివంతంగా ఉంటుందో చూపిస్తుంది. ఎందుకంటే ఈ అలవాటు చాలా స్పష్టంగా ఉంటుంది. మన సంస్కృతిలో భోజనం తర్వాత తీపి తినడం చాలా సాధారణంగా చేశారు. దీన్ని చేయకపోతే మనకే విచిత్రంగా అనిపిస్తుంది. రెస్టారెంట్లో కూడా మీరు స్టార్టర్, మెయిన్ కోర్స్ ఆర్డర్ చేస్తారు. కానీ డెసర్ట్ ఆర్డర్ చేయకపోతే వెయిటర్ కూడా మిమ్మల్ని తీర్పు తీర్చినట్లు చూస్తాడు. మీకు కూడా ఏదో ఖాళీగా అనిపిస్తుంది. అలాగే ఏదైనా అలవాటును చాలా స్పష్టంగా చేస్తే అది మన జీవితంలో శాశ్వతంగా, సులభంగా వస్తుంది. చెడు అలవాట్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు, విసుగొస్తే ఇంటర్నెట్ వాడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, టైంపాస్ చేయడం, అనవసరమైన వీడియోలు చూడటం, చెడు విషయాలు చూడటం లేదా చేయడం, లేదా వివిధ రకాల అడిక్షన్స్. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మనకు తెలుసు ఇవి చెడు అలవాట్లు మన జీవితంలో ఉండకూడదు. అయినా సరే అవి చాలా సులభంగా మన జీవితంలోకి వచ్చేస్తాయి. మనం దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. అయితే మంచి అలవాట్లు చాలా గొప్పవి మనకు తెలుసు, కానీ మనం వాటిని మన జీవితంలోకి తీసుకురాలేం. ఎందుకు? అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తక రచయిత జేమ్స్ క్లియర్ ఈ పుస్తకంలో దీనికి సమాధానం చాలా అద్భుతంగా, వివరంగా ఇచ్చారు. నేను ఈరోజు మీకు అదే చెప్పబోతున్నాను. నిర్దిష్టంగా చూస్తే 4 లక్షణాలు ఉన్నాయి. ఇవి సాధారణంగా చెడు అలవాట్లలో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే అవి మనకు ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అయితే మంచి అలవాట్లలో ఈ 4 లక్షణాలు ఉండవు. అందుకే మనం వాటిని మన జీవితంలోకి తీసుకురాలేము. ఈ పుస్తకంలో పేజ్ నంబర్ 212లో ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం ఇచ్చారు. నేను ఈరోజు మీకు అదే చెప్పబోతున్నాను. ఈ 4 లక్షణాలు ఏమిటంటే: మేక్ ఇట్ ఆబ్వియస్, స్పష్టంగా చేయండి; మేక్ ఇట్ అట్రాక్టివ్, ఆకర్షణీయంగా చేయండి; మేక్ ఇట్ ఈజీ, సులభంగా చేయండి; మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్, సంతృప్తికరంగా చేయండి. మంచి అలవాట్లలో ఈ లక్షణాలను ఎలా జోడించాలో,
చెడు అలవాట్లకు వీటిని ఎలా రివర్స్ చేయాలో నేను మీకు వివరిస్తాను. అప్పుడు మీ జీవితం నుండి చెడు అలవాట్లు తొలగిపోతాయి, మంచి అలవాట్లు వస్తాయి. ఎందుకంటే మన జీవితం అనేది మనం రెగ్యులర్గా తీసుకునే చర్యల ఫలితం, అంటే మన అలవాట్ల ఫలితం. మంచి అలవాట్లు వస్తే మీ జీవితం ఆరోగ్యం, సంపద, సంబంధాలు లేదా సంతోషం దృష్ట్యా మారిపోతుంది. అందుకే ఈ వీడియో మీ జీవితంలో ఉత్తమ వీడియో కాబోతోంది. అటామిక్ హ్యాబిట్స్ యొక్క ఉత్తమ సారాంశం ఇస్తానని నేను హామీ ఇస్తున్నాను. నేను మీకు ఈ 4 లక్షణాలను ఒక టేబుల్ రూపంలో వివరిస్తాను. మంచి అలవాట్లలో ఈ 4 లక్షణాలు ఎలా జోడించాలో, చెడు అలవాట్లలో వీటిని ఎలా రివర్స్ చేయాలో చెప్తాను. అంతేకాదు, ఈ విషయాలన్నింటినీ మీరు ఒక్క చర్య ద్వారా ఎలా అమలు చేయవచ్చు కూడా చెప్తాను. నేను స్వయంగా అమలు చేస్తున్న ఒక విషయాన్ని మీకు సిఫారసు చేస్తాను. దాని గురించి ముందు తెలుసుకుందాం. మొదటి లక్షణం, మేక్ ఇట్ ఆబ్వియస్. స్పష్టంగా చేయండి. చెడు అలవాట్లు ఎందుకు అంత ఆకర్షణీయంగా ఉంటాయంటే అవి చాలా స్పష్టంగా ఉంటాయి. ఉదాహరణకు, భోజనం తర్వాత తీపి తినే అలవాటు. మీరు ఎవరినైనా స్నేహితుణ్ణి లేదా బంధువుని గమనించండి. వారు ఎంత ఎక్కువ తిన్నా, పొట్టం బిగుసుకుపోయినా, పొట్టం నిండిపోయిందా అని అడిగితే హా అని చెప్తారు. కానీ తీపి తింటావాడు అడిగితే అరే, తీపి కోసం ఎప్పుడు పొట్టంలో చోటు ఉంటుంది అని చెప్పి బాగా తింటారు. ఈ చర్య చెడు అలవాటు ఎంత శక్తివంతంగా ఉంటుందో చూపిస్తుంది. ఎందుకంటే ఈ అలవాటు చాలా స్పష్టంగా ఉంటుంది. మన సంస్కృతిలో భోజనం తర్వాత తీపి తినడం చాలా సాధారణంగా చేశారు. దీన్ని చేయకపోతే మనకే విచిత్రంగా అనిపిస్తుంది. రెస్టారెంట్లో కూడా మీరు స్టార్టర్, మెయిన్ కోర్స్ ఆర్డర్ చేస్తారు, కానీ డెసర్ట్ ఆర్డర్ చేయకపోతే వెయిటర్ కూడా మిమ్మల్ని తీర్పు తీర్చినట్లు చూస్తాడు. మీకు కూడా ఏదో ఖాళీగా అనిపిస్తుంది. అలాగే ఏదైనా అలవాటును చాలా స్పష్టంగా చేస్తే అది మన జీవితంలో శాశ్వతంగా, సులభంగా వస్తుంది. చెడు అలవాట్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు, విసుగొస్తే ఇంటర్నెట్ వాడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, టైంపాస్ చేయడం, అనవసరమైన వీడియోలు చూడటం, చెడు విషయాలు చూడటం లేదా చేయడం, లేదా వివిధ రకాల అడిక్షన్స్. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మనకు తెలుసు ఇవి చెడు అలవాట్లు, మన జీవితంలో ఉండకూడదు. అయినా సరే అవి చాలా సులభంగా మన జీవితంలోకి వచ్చేస్తాయి. మనం దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. అయితే మంచి అలవాట్లు చాలా గొప్పవి, మనకు తెలుసు. కానీ మనం వాటిని మన జీవితంలోకి తీసుకురాలేం. ఎందుకు? అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తక రచయిత జేమ్స్ క్లియర్ ఈ పుస్తకంలో దీనికి సమాధానం చాలా అద్భుతంగా, వివరంగా ఇచ్చారు. నేను ఈరోజు మీకు అదే చెప్పబోతున్నాను. మంచి అలవాట్లను స్పష్టంగా చేయాలంటే మీరు 3 విషయాలు చేయవచ్చు. ముందుగా, ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్. మీరు ఏ మంచి అలవాటును అలవాటు చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలో స్పష్టంగా నిర్ణయించండి. ఇది మీ అలవాటును స్పష్టంగా చేస్తుంది. రెండవది, హ్యాబిట్ స్టాకింగ్. ఇప్పటికే ఉన్న అలవాటుతో కొత్త మంచి అలవాటును జోడించండి. ఉదాహరణకు, భోజనం చేయడానికి ముందు సలాడ్ తినే అలవాటు చేసుకోండి. ఇలా ఒక అలవాటుతో మరొక అలవాటును జోడిస్తే అది సులభంగా జీవితంలోకి వస్తుంది. మూడవది, మంచి వాతావరణం సృష్టించండి. చెడు అలవాట్లను అదృశ్యం చేయండి. ఉదాహరణకు, జంక్ ఫుడ్ను మీ దగ్గర నుండి దూరంగా ఉంచండి. మంచి అలవాట్ల కోసం, ఉదాహరణకు పుస్తకాలు చదవాలంటే మీ చుట్టూ ఎక్కువ పుస్తకాలు ఉంచండి. దాని ద్వారా అవి కనిపిస్తే చదవాలనిపిస్తుంది. రెండవ లక్షణం, మేక్ ఇట్ అట్రాక్టివ్. ఆకర్షణీయంగా చేయండి. మీ ఇష్టమైన జంక్ ఫుడ్ గురించి ఆలోచించండి. దాని గురించి ఆలోచిస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి కదా. ఎందుకంటే అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. జంక్ ఫుడ్ యాడ్స్ చూస్తే అవి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో గమనించండి. ఉదాహరణకు, కోకోకోలా యాడ్ చూడండి. అది కేవలం చక్కెర నీరు, కానీ దాన్ని చాలా ఆకర్షణీయంగా చూపిస్తారు. దాహం వేస్తే నీళ్లు తాగడం కంటే కోకోకోలా ఆర్డర్ చేస్తాం, ఎందుకంటే అది ఆకర్షణీయం. కానీ సలాడ్ లేదా ఆరోగ్యకరమైన ఆహారం అంత ఆకర్షణీయంగా కనిపించదు. జిమ్కి వెళ్ళడం, కొత్త స్కిల్ నేర్చుకోవడం లేదా సంబంధాలలో మంచి అలవాట్లు అలవర్చుకోవడం అంత ఆకర్షణీయంగా అనిపించదు. సోషల్ మీడియాలో అందమైన వ్యక్తులను చూడటం, సిగరెట్ తాగడం లేదా ఆల్కహాల్ తాగడం లాంటివి ఎంతో ఆకర్షణీయంగా చూపిస్తారు. అందుకే మనం వాటివైపు ఆకర్షితమవుతాం. మంచి అలవాట్లను ఆకర్షణీయంగా చేయడానికి 3 మార్గాలు. ముందుగా, టెంప్టేషన్ బండ్లింగ్. మంచి అలవాటును మీకిష్టమైన విషయంతో జోడించండి. ఉదాహరణకు, ఉదయం లేవడం మంచి అలవాటు కావాలంటే ఉదయం లేచిన వెంటనే మీకిష్టమైన కాఫీ లేదా జ్యూస్ తాగండి. ఇలా రెండింటిని కలపడం వల్ల అలవాటు ఆకర్షణీయంగా మారుతుంది. రెండవది, సరైన సంస్కృతిలో చేరండి. మీరు అలవర్చుకోవాలనుకుంటున్న అలవాటు సాధారణంగా ఉన్న గ్రూప్లో చేరండి. ఉదాహరణకు, జిమ్ వెళ్లాలనుకుంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్లే వ్యక్తుల గ్రూప్లో చేరండి. మనం సామాజిక జీవులం, ఇతరులను చూసి నేర్చుకుంటాం. మూడవది, రిచువల్ క్రియేట్ చేయండి.
మంచి అలవాటు చేయడానికి ముందు మీకు ఇష్టమైన చిన్న చర్య చేయండి. ఉదాహరణకు డార్క్ చాక్లెట్ తినడం లేదా మోటివేషనల్ మ్యూజిక్ వినడం. ఇలా ఒక రిచువల్ సృష్టిస్తే అలవాటు ఆకర్షణీయంగా మారుతుంది. చెడు అలవాట్లను అన్అట్రాక్టివ్గా చేయడానికి ఉదాహరణకు సిగరెట్ ఎంత హానికరమో చూపించే వీడియోలు చూడండి. దాన్ని మీ మనసులో అన్అట్రాక్టివ్గా మార్చండి. మూడవ లక్షణం మేక్ ఇట్ ఈజీ, సులభంగా చేయండి. అన్హెల్దీ ఆహారం తినడం ఈ రోజుల్లో ఎంత సులభం. ఎక్కడికి వెళ్ళినా జంక్ ఫుడ్ చౌకగా, రుచిగా, త్వరగా పొట్ట నిండుతుంది. కానీ ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెతకాలంటే అది ఖరీదైనది, సులభంగా దొరకదు. అలాగే సంబంధాల విషయంలో కూడా తప్పు చర్యలు చేయడం సులభం, కానీ అర్థవంతమైన సంబంధాలు నిర్మించడం కష్టం. సంపద విషయంలో ఇంట్లో కూర్చుని మొబైల్ స్క్రోల్ చేయడం సులభం, కానీ స్కిల్ నేర్చుకోవడం, కష్టపడడం కష్టం. మంచి అలవాట్లను సులభం చేయడానికి స్టెప్స్ తగ్గించండి. జిమ్ వెళ్లాలంటే బ్యాగ్ సిద్ధం చేయడం, బట్టలు మారడం వంటి స్టెప్స్ ఎక్కువగా ఉంటే ముందే బ్యాగ్ సిద్ధం చేసి జిమ్ బట్టల్లోనే నిద్రపోండి. ఇలా స్టెప్స్ తగ్గిస్తే అలవాటు సులభమవుతుంది. 2 మినిట్ రూల్. ఏ మంచి అలవాటైనా మొదట 2 నిమిషాలు మాత్రమే చేయండి. ఉదాహరణకు జిమ్కి 2 నిమిషాలు వెళ్ళండి, పుస్తకం 2 నిమిషాలు చదవండి. ఇలా మొదలైన తరువాత అది కొనసాగుతుంది. ఆటోమేట్ చేయండి. మంచి అలవాట్ల కోసం సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి. ఉదాహరణకు పుస్తకాలు చదవాలంటే పుస్తకాల సబ్స్క్రిప్షన్ తీసుకోండి, తద్వారా పుస్తకాలు నిరంతరం వస్తాయి. చెడు అలవాట్లను కష్టతరం చేయడానికి స్టెప్స్ పెంచండి. ఉదాహరణకు తీపి తినడం అలవాటైతే తీపిని బాక్స్లో దాచి దాన్ని మరో బాక్స్లో ఉంచండి. ఇలా స్టెప్స్ ఎక్కువైతే ఆ అలవాటు చేయడం కష్టమవుతుంది. 4వ లక్షణం మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్, అంటే సంతృప్తికరంగా చేయండి. ఊహించండి, మీకు చాలా ఆకలిగా ఉంది. 2 ఎంపికలు ఉన్నాయి. 1, దగ్గరలో జంక్ ఫుడ్ షాప్, చౌకగా, రుచిగా, త్వరగా పొట్ట నిండుతుంది. 2వది, ఇంటికి వెళ్ళి ఆరోగ్యకరమైన సలాడ్ తయారు చేసి తినడం. దీనికి సమయం పడుతుంది. ఏది ఎక్కువ సంతృప్తికరం? జంక్ ఫుడ్, ఎందుకంటే అది త్వరగా సంతృప్తిని ఇస్తుంది. అలాగే సంపద విషయంలో ఇతరులను నిందించడం సంతృప్తికరంగా అనిపిస్తుంది, కానీ స్వయంగా కష్టపడటం కష్టంగా అనిపిస్తుంది. మంచి అలవాట్లను సంతృప్తికరంగా చేయడానికి రీఇన్ఫోర్స్మెంట్. మంచి అలవాటు చేసిన ప్రతిసారి మీకు ఒక రివార్డ్ ఇవ్వండి. ఉదాహరణకు ఒక వీడియో తయారు చేసిన తరువాత మిమ్మల్ని శిక్షించుకోవటం కాకుండా ఒక చాక్లెట్ తినండి. హ్యాబిట్ ట్రాకర్. మీ అలవాట్లను ట్రాక్ చేయండి. ప్రతిరోజు ఒక X మార్క్ వేయండి. ఈ కొనసాగింపు మీకు సంతృప్తిని ఇస్తుంది. నెవర్ మిస్ ట్వైస్. ఒకరోజు అలవాటును మిస్ చేసినా 2వ రోజు మళ్ళీ మిస్ చేయకండి. ఇలా చేస్తే అలవాటు కొనసాగుతుంది. చెడు అలవాట్లను అన్సాటిస్ఫైయింగ్ చేయడానికి ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ను ఎంచుకోండి, లేదా ఒక హ్యాబిట్ కాంట్రాక్ట్ తయారు చేయండి. దీనిలో మీరు అలవాటును ఉల్లంఘిస్తే జరిమానా విధించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేసి కలిసి మంచి అలవాట్లను అలవరుచుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. బై బై.